జనరల్ కాంకరెన్స్ పర్సోలేషన్ ప్రోటోకాల్ ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్ ఏ జీన్ ఎడిటింగ్, ఆప్షన్ బి శాటిలైట్ నావిగేషన్, ఆప్షన్ సి క్వాంటమ్ కమ్యూనికేషన్, ఆప్షన్ డి న్యూక్లియర్ ఫ్యూజన్. సరైన సమాధానం క్వాంటమ్ కమ్యూనికేషన్. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి వివరణ: జీసీపీ ప్రోటోకాల్ను కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. ఇది క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ను ఎక్కువ దూరాలకు సమర్థవంతంగా కొనసాగించేందుకు సహాయపడుతుంది. భవిష్యత్తులో క్వాంటమ్ ఇంటర్నెట్ అభివృద్ధికి ఇది కీలకంగా భావించవచ్చు. పరీక్ష పాయింట్: జీసీపీ క్వాంటమ్ కమ్యూనికేషన్. రెండవ ప్రశ్న: గోబర్ధన్ నేషనల్ సర్క్యులర్ బయో ఎనర్జీ స్కీమ్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ సౌర విద్యుత్ ఉత్పత్తి, ఆప్షన్ బి సేంద్రియ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఉత్పత్తి, ఆప్షన్ సి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఆప్షన్ డి అణుశక్తి ఉత్పత్తి. సరైన సమాధానం బి సేంద్రియ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఉత్పత్తి. వివరణ: గోబర్ధన్ అంటే గాల్వనైజేషన్ ఆర్గానిక్ బయో ఆగ్రో రీసోర్సెస్ దాన్. పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, మున్సిపల్ సేంద్రియ వ్యర్థాలతో సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేస్తారు. పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం కల్పించడం దీని యొక్క లక్ష్యం. పరీక్ష పాయింట్: వ్యయం 23,731 కోట్లు. అమలు 2026-27 నుంచి 2035-36 వరకు. మంత్రిత్వ శాఖ: పెట్రోలియం అండ్ సహజ వాయువు. మూడవ ప్రశ్న: ఏషియన్ హాకీ ఫెడరేషన్ ఏహెచ్ఎఫ్ జూనియర్ ఏషియా కప్ 2026 ఏ దేశంలో జరుగుతోంది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి చైనా. సరైన సమాధానం ఆప్షన్ డి చైనా. ఈ ప్రశ్నకు వివరణ: ఈ టోర్నమెంట్ మోఖి చైనాలో జరుగుతుంది. తేదీలు 30 ఆగస్టు నుండి 13 సెప్టెంబర్ 2026 వరకు ఉంటుంది. భారతీయ జూనియర్ మహిళల జట్టు కెప్టెన్ ఖైదమ్ షెలైమా చాను. పరీక్షా పాయింట్: ఏహెచ్ఎఫ్ జూనియర్ ఏషియా కప్ 2026 చైనా. నాలుగవ ప్రశ్న: మహా వాటర్ ప్రోగ్రాం ఏ రెండు సంస్థల సంయుక్త కార్యక్రమం? ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ మరియు సిఎస్ఐఆర్, ఆప్షన్ బి డిఎస్టి మరియు ఇస్రో, ఆప్షన్ సి ఏఎన్ఆర్ఎఫ్ మరియు జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి డిఆర్డిఓ మరియు సిఎస్ఐఆర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి ఏఎన్ఆర్ఎఫ్ మరియు జలశక్తి మంత్రిత్వ శాఖ. ఈ ప్రశ్నకు వివరణ: మహా అంటే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. నీటి వనరులు, తాగునీరు, నీటి నాణ్యత, వాతావరణ మార్పుల ప్రభావంపై పరిశోధనలకు ఈ కార్యక్రమం మద్దతు ఇస్తుంది. ఇక పరీక్షా పాయింట్: మహా వాటర్ ఏఎన్ఆర్ఎఫ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఐదవ ప్రశ్న: ఎకనామిక్ అండ్ క్లైమేట్ రెసిలైన్స్ సిటిజన్షిప్ ప్రోగ్రామ్ ఈసీఆర్సిపిను ప్రారంభించిన దేశం ఏది? ఆప్షన్ ఏ తువాలు, ఆప్షన్ బి ఫిజీ, ఆప్షన్ సి కిరిబాటి, ఆప్షన్ డి నౌరు. సరైన సమాధానం ఆప్షన్ డి నౌరు. వివరణ: నౌరు సముద్ర మట్టం పెరుగుదల వల్ల కలిగే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ పథకాన్ని ప్రారంభించింది. విదేశీ పెట్టుబడిదారులకు పెట్టుబడి ఆధారంగా పౌరసత్వం ఇచ్చి వచ్చిన నిధులను వాతావరణ మార్పులకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తుంది. పరీక్షా పాయింట్: ఈసీఆర్సిపి నౌరు క్లైమేట్ సిటిజన్షిప్ ప్రోగ్రామ్. పరీక్ష కోసం ముఖ్యమైన వన్ లైనర్స్: జీసీపీ క్వాంటమ్ కమ్యూనికేషన్, గోబర్ధన్ సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్, ఏహెచ్ఎఫ్ జూనియర్ ఏషియా కప్ 2026 చైనా, మహా వాటర్ ప్రోగ్రామ్ ఏఎన్ఆర్ఎఫ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఈసీఆర్సిపి నౌరు. గోబర్ధన్ పూర్తి రూపం: గాల్వనైజేషన్ ఆర్గానిక్ బయో ఆగ్రో రీసోర్సెస్ దాన్. మహా పూర్తి రూపం: మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. ఏఎన్ఆర్ఎఫ్ పూర్తి రూపం: అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్.